మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు కానీ, అదేవిధంగా వేతనంలో కూడా సమాన హక్కు కానీ, ఒక మహిళా యూనివర్సిటీని కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా సంఘాలు కానీ, లేకపోతే ఒక మహిళా స్పీకర్, తొలి మహిళా స్పీకర్ కానీ, ఒక మహిళా కమిషన్ కానీ, అదేవిధంగా రాజకీయాల్లో మహిళలకి ప్రోత్సాహం కానీ చేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా. మీరందరూ చూస్తూ ఉంటే చాలా క్లాస్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నేను కూడా ఏవీలో చూపించినట్టుగా ఒకప్పుడు కత్తిలాగా రెడీ అయ్యి వెళ్ళేవాడిని రోజు ఆఫీస్. ఇప్పుడు రోజు వైట్ షర్ట్ వేసుకొని మీ అందరి ముందు తిరుగుతూ ఉందా? ప్రతి మగవాడి వెనుక సక్సెస్ అవ్వాలంటే ఒక మహిళ ఉండాలి. చిన్నప్పుడు మా అమ్మగారు కష్టపడ్డారు, తర్వాత నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే అదంతా కూడా ఇందులో చాలా పర్సెంట్ నా వైఫ్ కృషి ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే నేను చాలా రఫ్గా మాస్లాగా ఉండేవాడిని ఒకప్పుడు. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో పెరిగాను కాబట్టి. అదే అప్పుడప్పుడు పొలిటికల్గా వెళ్ళినప్పుడు నాలో బయటకు వస్తుంది. మెడిసిన్ చదువుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత గత 20 సంవత్సరాల్లో చాలా కంట్రోల్ చేసుకొని చాలా పాలిష్డ్గా తయారాను. కాబట్టి అది నా వైఫ్కి కృతజ్ఞతలు. ఆ విషయాలు టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.